ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీలో ఉపయోగించుకుంటామన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే పార్టీలో చేరికను రాజకీయంగా ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు చూశాయని విమర్శించారు. బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించిన కేసీఆర్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కేసీఆర్ తీరు మారలేదన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ని ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేయించిందని ఆరోపించారు. సిరిసిల్ల సిద్దిపేటలో బీజేపీకి ఓట్లు ఎట్లా ఎక్కువ వచ్చాయని ప్రశ్నించారు రేవంత్. ప్రభుత్వాన్ని పడగొడతామని పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం. అసలు ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ అని ఆరోపించారు రేవంత్. 100 ఎలకలు తిన్న పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట. సిగ్గుండాలి కేసీఆర్ కు. 61 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో 3rd ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. తెలంగాణ అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నామన్నారు సీఎం రేవంత్. త్వరలో ప్రధాని హోంమంత్రితో భేటీ అవుతామని తెలిపారు. ఏపీతో ఎలాంటి సమస్యలు లేవని ఉన్నా పరిష్కరించుకుంటామన్నారు సీఎం. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిందా? ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి బేసిజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకునే విషయంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అన్నారు రేవంత్. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న జీవన్ రెడ్డికి సముచిత గౌరవం ఉంటుందన్నారు. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పారు సీఎం. డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాలలో భాగంగా మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది. మేము నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలో చిచ్చురేపే ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. కొన్ని అంశాల్లో చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా అందరం కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలుగా కృషి చేస్తా ఉన్న జీవన్ రెడ్డి గారి, అదేవిధంగా సమిష్టిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం అందరం కూడా ముందుకు నడుస్తామని, మనం అందరం కూడా ముందుకు నడవాలని వారి ముఖ్యమంత్రి గారు, పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకే, వారి పిలుపు మేరకు జీవన్ రెడ్డి గారు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలను కూడా చర్చించి వారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కేంద్రం ప్రారంభించిన పీఎం యశస్వి స్కీమ్ కింద తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా ఢిల్లీ కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీని కలిసి విషెస్ చెప్పారు. భేటీలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి కేంద్రం సహకరించాలని కోరారు మంత్రి. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 1,00,000 మంది మహిళల్ని ఎంపిక చేసి శిక్షణతో పాటు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పాటు అందించాలన్నారు. పార్లమెంట్ హాల్లో మాజీ ఎంపీ మధు యాష్కిని పరామర్శించారు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ. మధు యాష్కి తల్లి అనసూయ మరణానికి సంతాపం తెలిపారు. గ్రేట్ లేడీ అని పక్కనే ఉన్న ప్రియాంక గాంధీ ఇతర నేతలకు వివరించారు సోనియా. అనసూయ ఆత్మకు శాంతి చేకూరాలని, ధైర్యంగా ఉండాలని మధు యాష్కికి చెప్పారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు సీఎం. పీసీసీ కొత్త చీఫ్, ఎంపీ, కేబినెట్ విస్తరణపై మరోసారి పార్టీ పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది.